సో దానికి గాను 108 నెలలకి 108 లక్షలు ఇద్దాం అనుకున్నాను. ఇది చాలామంది ఏదో నేను డిఫెన్స్ ఫండ్ అని అనుకున్నాను, నేను గురుదక్షిణగా ఇచ్చాను. రామారావు గారిని అడిగి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంది ఆ రోజుల్లో? నామినేటెడ్ కదండి, ఒక రోజున దగ్గుపాటి వెంకటేశ్వరరావు పిలిచి ప్రసాద్ గారు పెద్ద ఆయన కలవండి వెళ్ళాను. నాకు నిజంగా చెప్పాలంటే దైవభక్తే లేదు, దేవుడు మీద నమ్మకం లేదు. ఈ వ్యాపారం మానేసేటికి 500 ఎకరాలు ఉంది. 500 ఎకరాల్లో 1% నా భార్యకి ఇచ్చాను, అంటే 5 ఎకరాలు. 2% నా కూతురికి ఇచ్చాను, అంటే 10 ఎకరాలు. ఈ 15 ఎకరాల పన్ను తదిమదంతా నేను సమాజం కోసం ఖర్చు పెడుతున్నాను. అందులో ఇప్పటికే 350 ఎకరాలు అయిపోయింది. ఇది ప్రేమ వివాహమా, పెద్దలకు తెచ్చిన వివాహం? అతను ఇక్కడ పూనా రాకముందు ఒక 5-6 ఏళ్ళ ముందే చెప్పాడు, ఇది రాబోయే సంవత్సరాల్లో మనం ఇక్కడ ఉండలేము, మనం కూడా తుపాకి పడితేనే ఉండగలం, లేదా గౌరవంగా వెళ్ళిపోతాం.